సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్పై మొదటి తనిఖీ నివేదికను సిద్ధం చేయడం అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపు తర్వాత మీరు వీటిని చేయగలరు. మొదటి తనిఖీ నివేదికను నిర్వహించటం. అవసరమైన పరికరాలు మరియు సాధనాలు: మల్టీమీటర్, లైన్ టెస్టర్, ఇన్సులేటెడ్ స్క్రూడ్రైవర్, డాక్యుమెంట్స్ మరియు టెస్ట్ ఎక్విప్మెంట్. మొదటి తనిఖీ నివేదికను నిర్వహించుట. ప్లాంట్ను అప్పగించేటప్పుడు సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ యొక్క మొదటి తనిఖీ నివేదికను రూపొందించండి. మొదటి స్విచ్ ఆన్ యాక్టివిటీని సంతృప్తికరమైన దృశ్య తనిఖీ తర్వాత చేయవలెను. ఏసీ మెయిన్స్ ఇన్పుట్ వోల్టేజ్ మరియు కరెంట్, సోలార్ అరే వోల్టేజ్ మరియు కరెంట్, బ్యాటరీ ఛార్జింగ్ వోల్టేజ్ మరియు కరెంట్, ఇన్వర్టర్ అవుట్పుట్ ఏసీ వోల్టేజ్ మరియు కరెంట్ కంపెనీ నుండి తీసుకువచ్చిన ఫామ్స్తో ధృవీకరించండి. లోడ్ లేకుండా పై విధముగా దశల వారీగా చేయండి. దశల వారీగా లోడ్ని పెంచండి. పూర్తి లోడ్ మరియు తక్కువగా ఓవర్లోడ్ పరిస్థితిలో నిర్వహించండి. కస్టమర్ ముందు అన్ని వాస్తవ పరిశీలనలను రికార్డ్ చేయండి. అతను ఆర్డర్ చేసిన సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ యొక్క సరైన పనితీరును అతనికి చూపించండి. ఏదైనా అసాధారణమైన దానిని గమనించినట్లయితే రికార్డ్ చేయండి మరియు దానిని సరిదిద్దండి సాధ్యమైతే. లేకపోతే నిర్వహణ బృందానికి తెలియజేయండి. పరీక్ష నివేదికలో అతని లేదా ఆమె సంతకాన్ని పొందడం ద్వారా కస్టమర్ నుండి అంగీకారాన్ని పొందినట్లు. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా మొదటి తనిఖీ నివేదికను నిర్వహించటం. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.